వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుశ్రీ అఫీషియల్. సో ఈ రోజు ఏంటి ఇక్కడికి వెళ్తుంది రెడీ అయింది అని అనుకుంటున్నారా? మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఆ మమ్మీ వాళ్ళ ఇల్లు వచ్చేసి జనగాము. మేము మా చెల్లె వాళ్ళందరం కలిసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ బోనాల పండుగ అయితే చేస్తున్నారు మమ్మీ వాళ్ళు ఈరోజు. సో యాక్చువల్లీ వెళ్ళొద్దు అనుకున్నాము, తర్వాత వేరే ఫెస్టివల్స్కి వరలక్ష్మి వ్రతంకి వెళ్తామని చెప్పాను కదండి నెక్స్ట్ వీక్. అప్పుడు వెళ్ళి ఇంకా తర్వాత ఆకి వేరే ఇంకా ఫెస్టివల్స్ అయితే చూసుకుందామని ప్లానింగ్ ఉండే. బట్ డాడీ వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడే రండి, బోనాల పండుగకు రాబోతే ఎలా ఉంటుంది, ఇప్పుడు రండి అప్పుడు రండి అని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకొని మేమైతే వెళ్ళడం స్టార్ట్ చేసాము. సో మేము ఎలా వెళ్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేస్తాము, బోనాల పండుగ ఈరోజు ఎలా జరుగుతుంది అనేది మీకు కంప్లీట్ వీడియో అయితే నేను చూపిస్తాను. మా ఊళ్ళో బోనాల పండుగ చాలా బాగా జరుగుతాయి. సో అన్ని డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ఈరోజు బ్లాగ్లో నేను చూపిస్తాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చెల్లెవాళ్ళు మేము అందరం కలిసే వెళ్దాము అని అనుకున్నాము, అందరం కలిసే వెళ్తున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్కి వేరే వర్క్ ఉండడంతో తను రావట్లేదు, తను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. సో ఓన్లీ మేము చెల్లెవాళ్ళు మాత్రమే వెళ్తున్నాము. చెల్లెవాళ్ళ ఇంటికి వచ్చేసాక ఆ చెల్లెవాళ్ళ హస్బెండ్ అయితే టిఫిన్ తీసుకొచ్చాడు ఇంటికే. సో అక్కడే టిఫిన్ చేసేసి అందరము చెల్లెవాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇదివరకు చాలాసార్లు చెప్పాను కదండి, చెల్లెవాళ్ళ ఇల్లు మా ఇల్లు మమ్మీ వాళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉంటాయి అనేసి. సో నేను డైరెక్ట్ చెల్లెవాళ్ళ ఇంటికే వెళ్ళేసి అక్కడే టిఫిన్ చేసేసి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే అయ్యాము. మీకు ఒక డౌట్ రావచ్చు, మమ్మీ వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్తున్నామని అంటున్నావు, మళ్ళీ మమ్మీ వాళ్ళేమో పక్కనే ఉన్నారని చెప్తున్నావు అనేసి. అదేం లేదు, మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉంటారు, కానీ మమ్మీ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి జనగాము, వరంగల్ దగ్గర ఉంటుంది, డిస్టిక్ దగ్గర. జనగాం కూడా డిస్టికే. సో అక్కడ ఉంటారు సొంత ఇల్లు. అక్కడ ఫెస్టివల్స్ ఇయర్లీ వన్స్ శ్రావణ మాసంలో మమ్మీ వాళ్ళకు ఫెస్టివల్స్ అయితే ఉంటాయి. నియర్లీ 15 days వాళ్ళు అక్కడే స్టే చేయాల్సి వస్తుంది ఫెస్టివల్స్ టైంలో, ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో. సో అందుకోసమని మమ్మీ వాళ్ళు వెళ్తే మేము కూడా వెళ్తాం. అఫ్కోర్స్ మాకు కూడా మమ్మీ వాళ్ళ ఊరి దగ్గరలోనే, జనగాం దగ్గరలోనే మా ఊరు కూడా ఉంటుంది, మాకు కూడా ఫెస్టివల్స్ ఉంటాయి, అక్కడికి కూడా మేము వెళ్తాము. రెండు ఊర్లలో ఫెస్టివల్స్ శ్రావణ మాసంలోనే స్టార్ట్ చేస్తారు, బట్ డేట్ కొంచెం అటు ఇటు అవుతుంది అంతే. సో మేమైతే ఇప్పుడు బోనాల పండుగ కోసము వెళ్ళాము. జనగాం కూడా ఎంట్రన్స్ అయ్యాము. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మేము పెరిగిన వాతావరణం అవన్నీ చూస్తే పాత మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి. నియర్లీ నేను 4th class ఉన్నప్పుడు అనుకుంటా మేము జనగాం నుంచి పెద్దపల్లికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడే కంప్లీట్గా ఉన్నాము. మ్యారేజెస్ కూడా అక్కడే అయ్యాయి. చెల్లెవాళ్ళు మేము అందరం కలిసి కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది. సో ఫైనల్లీ జనగాంలో మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇదే మా మమ్మీ వాళ్ళ ఇల్లు. మా ఊర్లో చిన్నదో పెద్దదో కానీ మాకు మాత్రం చాలా గొప్పది. ఎంతైనా పుట్టినిల్లే. ఎంత మమ్మీ వాళ్ళు మా పక్క పంట ఉన్నా మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి ఆ ఎంజాయ్మెంట్ అది వేరే ఉంటుంది. ఏ ఆడపిల్లలకైనా అంతే ఉంటుందేమో కదా. సో మేము కూడా అంతే. మమ్మీ వాళ్ళని చూసి జస్ట్ ఒక 1 week కూడా అవుతుందో లేదో, కానీ వాళ్ళని చూడగానే ఆ ఎగ్జైట్మెంట్, వాళ్ళకు ఆ హ్యాపీనెస్, ఇది రక్త సంబంధం, ప్రేమ అంటే ఇదే కదా. ఆ ప్రేమ, అనుబంధము మరి ఇంకెవ్వరి దగ్గర అయితే మనకు దొరకదు, మన పేరెంట్స్ దగ్గరే మనకు దొరుకుతుంది. సో మేమైతే మా పేరెంట్స్ విషయంలో చాలా చాలా లక్కీ. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఎక్కడ ఏ విషయంలోనూ లోటు లేకుండా మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. ప్రతి ఒక్క ఫెస్టివల్లో మేము కంపల్సరీ వాళ్ళతో ఉండాల్సిందే. ఒక్క ఫెస్టివల్కి రాకపోయినా ఇగో ఇలాగే ఫోన్ చేసి రావాలి అని వెంట పడుతూనే ఉంటారు. మరి మేము దూరం ఉన్నామా అంటే అది కాదు, మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాము. బట్ అయినా సరే వాళ్ళ ఫెస్టివల్కి ఇక్కడ జనగాంకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా మేము ఉండాల్సిందే మమ్మీ వాళ్ళకు. అది మా లక్కనే చెప్పాలి. సో ఫైనల్గా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇల్లు. ఇల్లు వచ్చేసి 3 rooms ఉంటాయి. పక్కన ఉన్న ప్లేస్ కూడా అది మమ్మీ వాళ్ళదే. సో ఫ్యూచర్లో మా తమ్ముడు
పెద్దగా కట్టుకునే ప్లానింగ్ అయితే ఉంది. పైన మా కోసము, ఈ ఇంటి పైన మా కోసం సపరేట్గా మా డాడీ ఒక రూమ్ కూడా వేసాడు పెద్దది. సో మేము ఎప్పుడు వచ్చినా ఆ పై రూమ్లోనే స్టే చేస్తాం. స్టే చేయడం అంటే పడుకోవడం కోసం. ఇంకా అందరం, అది పెద్ద ఫ్యామిలీ కదా, అందరం చెల్లెవాళ్ళు మేము అందరం కలిసి మార్నింగ్ అంతా ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడ అంతా ఈవినింగ్ నైట్ అంతా మంచిగా ఎంజాయ్ చేసి పడుకోవడం మాత్రం అందరం కలిసి పైకి వెళ్ళి అక్కడే పడుకుంటాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ యథావిధిగా మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ ఎంజాయ్ చేయడం ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఫైనల్గా మా మమ్మీ అయితే కిచెన్ ఈ విధంగా పెట్టుకుంది, వంట చేసుకుంది. ఇక్కడ మేము వచ్చేసరికి మమ్మీ వాళ్ళ ఇంటి వెనకాల మార్నింగ్ బోనం చేసే, పెద్ద దేవుళ్ళకు పోచమ్మ తల్లికి బోనం చేసే కంటే ముందు ఇక్కడ మా మమ్మీ వాళ్ళకు శనిగరి మైసమ్మ తల్లి కూడా ఉందండి. సో ఆ అమ్మకు ఖచ్చితంగా మొక్కుతారు. ఆ అమ్మకు సపరేట్ బోనం అయితే ఫస్ట్ మార్నింగే చేస్తారు. తర్వాత సాయంత్రం పోచమ్మ తల్లికి మళ్ళీ బోనాలు చేసుకొని తీసుకెళ్తారు అన్నట్టు. ఇక్కడ మా మరదలు శ్రావణి, మా తమ్ముడు వాళ్ళ వైఫ్, తను వచ్చేసి చపాతీలు పూరీల కోసం పిండి కలుపుతుంది. మా మమ్మీ ఏమో ఇక్కడ మటన్ వండేసింది మేము వస్తున్నామని చెప్పేసి. అఫ్కోర్స్ పండగ రోజు వండుతారు, కాకపోతే ఇంక ఈవినింగ్ వండుతారు. మేము వస్తున్నాం అనేసి మా మమ్మీ ఆల్రెడీ అప్పటికి తొందరనే వండేసింది. ఇంకా నేను రాగానే ఇంకా ఏదో ఒకటి హెల్ప్ చేయాలి కదా అన్నట్టుగా, పాపం వాళ్ళే కష్టపడుతున్నారు అని నేను కూడా ఏదో ఉడదభక్తిలా అలా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. చెప్పాను కదండి, చెల్లెళ్ళు ఎప్పుడు పనులు చేయరు. ఇక్కడ కూడా అది ఏం పని చేయట్లేదు. అక్కడ కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడుతుంది. ఇంకా నేనేమో ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను, మా శ్రావణి ఏమో పిండి కలిపేస్తుంది, మమ్మీ ఏం ఇక్కడ మాకు బగారా రైస్ చేస్తుంది. సో ఫైనల్గా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాకు చాలా ఆకలిస్తుంది. మార్నింగ్ టిఫిన్ చేసాము, కానీ ఇంకా వచ్చేసరికి 3 hours 3 to 3.5 hours అయితే టైం పట్టింది. సో ఆకలి అయితే బాగా అవుతుంది. అందుకోసమని ఇంకా మేము కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేసాము. చాలా టేస్ట్గా చేసిందండి మా మమ్మీ అయితే. బగారా రైస్, మటన్ కర్రీ అండ్ చపాతీస్ మేము నైట్ తిందామని అప్పుడు అయితే తినాలనిపించింది అనేసి నైట్ కోసం చపాతీలు పక్క పెట్టాము, పూరీలు చపాతీలు. ఇప్పుడు ఓన్లీ బగారా రైస్ అండ్ మటన్ చికెన్ వేసుకొని తింటున్నాము. సో అది తిన్న తర్వాత మా మమ్మీ కూడా సమ్మక్క సారక్క తల్లికి అయితే చేసుకుంది. ఆ రోజే కాదు, అంతకంటే ముందు రోజు శుక్రవారం రోజు చేసుకుంది. ఆమె దగ్గర పెట్టిన బంగారము, అదే బెల్లం ఉంటుంది కదండి. సో అందరం కలిసి కుడుక బెల్లం అయితే కొట్టుకొని తింటున్నాము. ఎంతమందికి పచ్చి కుడుక బెల్లం అంటే ఇష్టం చెప్పండి? మాకు అయితే చాలా చాలా ఇష్టము. కంపల్సరీ సమ్మక్క సారక్క తల్లికి చేసాము అంటే ఆ బంగారం అంతా మేము ఉడగొట్టాల్సిందే. మరి అదేంటో మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాకు తినాలనిపించదు, అమ్మ వాళ్ళ ఇంటి కోసం మాత్రం ఖచ్చితంగా తింటాము. సో తను వచ్చేసి మా వదిన, మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు, అన్నయ్య వాళ్ళ వైఫ్. తనకు మేమంటే చాలా ఇష్టము. మేము వచ్చామంటే చాలు కంపల్సరీ మమ్మల్ని చూసి మాతో మాట్లాడడానికి అయితే ఖచ్చితంగా వస్తుంది తను. సో మా కోసమని మేము వచ్చామని తెలుసుకొని వచ్చింది. చూశారు కదండి తను ఎలా సందడిగా ఉంటుందో. తను ఎక్కడున్నా అక్కడ అలాగే సందడిగా ఉంటుంది. సో తను వచ్చేసి మా వదిన వాళ్ళ కూతురు, తను కూడా వచ్చింది మా కోసం మేము వచ్చామనేసి. సో కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా రెడీ అవ్వాలి, ఈవినింగ్ బోనాల టైం, తీసుకెళ్లే టైం అయింది కదా బోనాలని అనేసి రెడీ అవ్వడానికి వెళ్ళారు. తను వచ్చేసి మా వదిన వాళ్ళ అక్కయ్య, తను కూడా అంతే. మేమంటే చాలా ఇష్టం, మేము వచ్చినామంటే చాలు ఇంకా వచ్చి మమ్మల్ని చూసి పలకరిస్తూనే ఉంటారు, అందుకోసం వచ్చింది. ఇక్కడ మా మమ్మీ అయితే బోనం వండింది, తను పలకరించి వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ ఇంకా ఇక్కడికి వచ్చి బోనంని పూజించడం అయితే స్టార్ట్ చేసింది. పొద్దున్నే బోనం చేసింది, తర్వాత ఇక్కడ బొట్లు పెట్టి పూలు పెట్టి అయితే బోనాన్ని పూజిస్తుంది. ఒక దాంట్లో బెల్లం అన్నం, ఒక దాంట్లో పసుపు అన్నం అయితే వండింది మా మమ్మీ. ఒకటి కొండ పోచమ్మ తల్లి, ఇంకొకటి పోచమ్మ తల్లి కోసం అని వండింది. ఆ తర్వాత మేము ఇక్కడ రెడీ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా బోనాలు తీసుకెళ్లే టైం అయిందనేసి రెడీ అవుతున్నాము. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ. కోర్స్ మా చెల్లెకి ఎప్పుడు నేనే శారీ కట్టాలి తనకు. ఇప్పటికీ తనకు శారీ కట్టుకోవడం రాదంటే వచ్చు, కానీ నేనుంటే మాత్రం కంపల్సరీ నేనే కట్టాలి తనకు. సిస్టర్స్ అంటే అంతే ఏమో కదా. సో ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయాము. కంప్లీట్గా A to Z పువ్వులు మొత్తం అన్నీ పెట్టుకొని మంచిగా రెడీ అయ్యాం. మరి బోనాలంటే ఎలా ఉండాలి, ఆ మాత్రం ఉండొద్దా? సో అలాగే మేము కూడా రెడీ అయిపోయాం. యాక్చువల్లీ మా ఊర్లో బోనాల పండుగలు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మామూలుగా ఉండదు, ధూమ్ ధామ్ ఉంటారు. ఒక్కొక్కరు ఎంత బాగా రెడీ అయ్యి వస్తారో. మరి వాళ్ళతో పాటు మేము కూడా రెడీ అవ్వాలి కదా. సో ఇంకా రెడీ అవుతున్నాము. ఇక్కడ మా మమ్మీకి నేను హెల్ప్ చేస్తున్నాను తను రెడీ అవ్వడంలో. అక్కడ ఆల్రెడీ మా మరదలు, మా చెల్లె, పిల్లలు అందరూ రెడీ అయిపోయారు. ఆ తర్వాత మా మరదలు మాకు కాళ్ళకు పసుపు అయితే పెడుతున్నది. కంపల్సరీ బోనాలు ఎత్తుకోవాలంటే కాళ్ళకు పసుపు ఉండాల్సిందే కదా.
సో తను మా అందరికి కాళ్ళకు పసుపు పెట్టి ఆ తర్వాత తన కాళ్ళకు కూడా పెట్టుకుంది. ఇక ఇంత రెడీ అయ్యాక ఫొటోస్ వీడియోస్ తీసుకొని స్టేటస్ పెట్టకపోతే మన మనసు ఒప్పుతుందా? అందులోనూ ఆడవాళ్ళకి అసలుకే ఒప్పదు. సో ఫైనల్గా 4 పూజలు అయితే ఫోటోలు ఇచ్చేసాము. ఇంతలోపు డప్పులు రానే వచ్చాయి బోనాలు తీసుకెళ్ళడానికి. ఫస్ట్ బోనము మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మేము ఉండే లైన్లో అయితే మమ్మీ వాళ్ళ ఇల్లు ముందుంటుంది. సో ఇక్కడ నుంచి తీసుకొని అలా అక్కడ మళ్ళీ ఆ గల్లీ పక్క గల్లీ అవన్నీ అక్కడ యాడ్ అవ్వుకుంటూ వస్తుంది. అలా ఆ విధంగా ఫస్ట్ డప్పులు అయితే ఇక్కడికి వచ్చాయి. ఇంకా మా మమ్మీ బోనాల దగ్గర దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి అందరూ బొట్లు పెట్టిన తర్వాత ఇంకా డాడీను చెల్లెవాళ్ళ హస్బెండ్ సీను బోనాలు తీసుకొని అయితే వచ్చారు ఇక్కడికి. నేను చెప్తున్నానని కాదు, మా ఊర్లో జనగాంలో బోనాల పండుగ చాలా గ్రాండ్గా జరుగుతుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అందరు ఎప్పుడు వచ్చినా రాకపోయినా ఈ బోనాల ఫెస్టివల్కి మాత్రం కంపల్సరీ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది ఇక్కడ బోనాల పండుగ. సో మేము అందుకే ఏ ఫెస్టివల్కి వచ్చినా రాకపోయినా బోనాల పండుగకి అయితే కంపల్సరీ రావాలని అనుకుంటాము. అంత చాలా బాగా జరుగుతుంది. మాకైతే చాలా ఇష్టం ఇక్కడ జరిగే బోనాల పండుగ. అఫ్కోర్స్ అన్ని ఫెస్టివల్స్ ఇష్టమే, అందులోనూ ఫస్ట్ ఏది అని అంటే బోనాలని చెప్పాలి, ఆ తర్వాత చెట్ల తీర్థాలని కూడా చెప్పాను కదండి. ఇట్లా ఫస్ట్ మా లైన్ నుంచి స్టార్ట్ అయిపోయి తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క గల్లీకి వెళ్తున్నప్పటికీ జాయిన్ అవుతూ ఉంటారు. అలా లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఫామ్ అవుతుంది. చాలా బోనాలు వస్తాయి. సో ఇక్కడ కూడా అలాగే చాలా బోనాలు వచ్చాయి. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. చిన్న లేదు పెద్ద లేదు, అందరూ ధూమ్ ధామ్గా ఎగురుతూనే ఉంటారు. అంత బాగుంటుంది బోనాల ఫెస్టివల్ అయితే సూపర్గా ఉంటుంది. సో బోనాలు అయితే తీసుకెళ్తున్నప్పుడు అనుకోకుండా భారీ వర్షం అయితే పడింది. ఓ మహా ట్విస్ట్ అనే చెప్పాలి. దీన్ని మాత్రము ఏ రేంజ్లో పడిందంటే కుండపోతు వర్షము. సో ఆ క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. వర్షం పడే క్లిప్స్ కూడా వీడియో తీసాను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అవి డిలీట్ అయిపోయాయి. చాలా అంటే చాలా వర్షం పడింది. అయినా సరే తగ్గేదేలే అనుకుంటే ఆ వర్షంలోనే తడుచుకుంటూ బోనాలను అయితే మేము తీసుకొని వెళ్ళాము. సూపర్గా ఎంజాయ్ చేసాము. ఆ బోనాలు, ఆ వర్షము, అసలు అనుకోని అతిథిలాగా ఆ దేవుని దర్శనం చేసుకోవడానికి పోచమ్మ తల్లి బోనాలను చూడడానికి వచ్చినట్టుగా వచ్చింది వర్షం అయితే. చాలా బాగా అనిపించింది. ఇంకా అయినా సరే అందరూ చిన్న లేదు పెద్ద లేదు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు వర్షంలో తడుస్తూనే ఆ బోనాలను ఎత్తుకొచ్చారు. గుడి చుట్టూ 5 చుట్లు తిరిగి అక్కడ బోనం పెట్టి ఇంకా అవుతారా తీన్మార్ డ్యాన్సులు వేయడమే. డ్యాన్సులు అంటే మామూలుగా కాదు, కాళ్ళు నొప్పులు చేతు నొప్పులు ఏవి లేవు. ప్రతి ఒక్కరు డ్యాన్సులు వేయడమే, ధూమ్ ధామ్ ఎంజాయ్ చేయడమే. డ్యాన్సులు అయితే ఇరుగా తీసాము. చూస్తున్నారు కదా, మామూలుగా లేదు. యాక్చువల్లీ డ్యాన్స్ సౌండ్ క్లిప్ పెడదాం అనుకున్నాను, బట్ కాపీరైట్ పడుద్ది అనేసి క్లిప్స్ సౌండ్ అయితే నేను ఈ క్లిప్స్కే యాడ్ చేయడం లేదు. సూపర్గా అంటే సూపర్గా ఎంజాయ్ చేసాము. జనగాంలో బోనాలు అంటే అంత మామూలుగా ఉండదు. అఫ్కోర్స్ వేరే ఎక్కడైనా అలాగే ఉంటుందేమో, ఎంతైనా మా ఊరు మాకు స్పెషల్ కదా, అందుకే మేము కొంచెం గొప్పగా చెప్పుకుంటాం. ఏమంటారు, మీరు కూడా ఇంతే కదా. సో ఫైనల్గా ఈ రకంగా అయితే మేము డ్యాన్స్లు వేసాము, ఎంజాయ్ చేసాము. ధూమ్ ధామ్ వర్షంలో అయినా సరే ఆగకుండా ఎక్కడ కూడా తగ్గనే లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా తర్వాత ప్రసాదాలు పెట్టారు. ప్రసాదాలు తినేసి దేవుడి బొట్టు పెట్టుకొని మళ్ళీ రివర్స్ బోనం ఎత్తుకొని ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి బయలుదేరేటప్పుడు కూడా అస్సలు వెళ్ళాలనిపించలేదు, అక్కడే ఉండాలి, డ్యాన్స్ వేయాలనిపించింది. అంత బాగా అనిపించింది. కాకపోతే ఇంకా వెళ్ళాలి, అప్పటికే చాలా లేట్ అయిపోయింది, వర్షం కూడా పడింది. ఇంకా మా చెల్లెకు వాళ్ళందరికీ చలి పెడుతుందని కూడా చెప్పారు. సో ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. ఇలా ఒక్కొక్క బోనము అందరింటికి చేరుస్తూ మళ్ళీ మా ఇల్లే లాస్ట్కు డప్పులు కొట్టుకుంటూ అయితే వచ్చారు. ఇంకా మేమే లాస్ట్. మా మమ్మీ ఇక్కడ మా కాళ్ళకు వాటర్ అయితే పోస్తుంది. అలా పోస్తారు కదా బోనాలు ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు కాళ్ళకి. సో ఆ తర్వాత మా డాడీ మా చెల్లె వాళ్ళ హస్బెండ్ వచ్చేసి బోనాలు తీసుకెళ్ళి ఇంట్లో అయితే పెట్టేశారు. ఇక్కడ బోనాలు ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్లారో అక్కడే పెడుతున్నారు డాడీను చెల్లె వాళ్ళ హస్బెండ్. కానీ మాకు మాత్రం చలి పెట్టింది కదా, మామూలుగా చలి పెట్టలేదు. ఇంకా వెంటనే వెళ్ళి డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని ఫ్యాన్ కింద కొద్దిసేపు కూర్చొని ఇంకా తర్వాత వేడివేడిగా చపాతీను రైస్ అయితే తినడం స్టార్ట్ చేసాము. నైట్ డిన్నర్ ఇంకా తింటున్నాము. ఇక్కడ అందరం కలిసి మళ్ళీ కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము. మమ్మీ బోనాలు కూడా వండింది కదా, బోనాలు కూడా అందరికీ వడ్డిస్తుంది. సో ఆ బోనాలు కూడా తింటున్నాము.
ఇంకా తర్వాత మగవాళ్ళందరూ హాల్లో కూర్చున్నారు. డాడీ వాళ్ళు, చెల్లె వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హాల్లో కూర్చొని దావత్ అయితే చేసుకుంటున్నారు. ఆబ్వియస్లీ తెలంగాణ అంటే ఎలా ఉంటుంది, అందులోనూ బోనాల ఫెస్టివల్ అంటే ఖచ్చితంగా ధూమ్ ధామ్ దావత్ ఉండాల్సిందే. మాకు కూడా కూల్ డ్రింక్ తీసుకొచ్చారు, బట్ మేము మధ్యాహ్నం తాగాము. ఇంకా కూల్ డ్రింక్ ఉంది, బట్ అప్పటికే వర్షంలో తడిచాము. మళ్ళీ ఆ కూల్ డ్రింక్ పిల్లలు మేము తాగితే జలుబు అవుతుంది అనేసి ఇంకా ఇప్పటికైతే మేము కూల్ డ్రింక్ తాగట్లేదు. ఈ సంవత్సరం బోనాల పండుగ అయితే ఇలా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది, దాని కన్నా క్లిక్ చేస్తే నా వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.